యూట్యూబ్ అనేది ఒక పెద్ద యూట్యూబర్స్ మధ్యలో గొడవలు ఉంటాయా అండి? ఇప్పుడు రీసెంట్లీ ఒక కాంట్రవర్సీ జరిగింది, మీకు తెలుసు, నా అన్వేషణ గురించి. అవును. ఇప్పుడైనా డౌన్ అయిపోయాడు ఛానల్ కూడా, వ్యూస్ నార్మల్ నడుస్తున్నాయి. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో నేను చెప్తున్నాను, రాబోయే 6 months లో ఆయన మళ్ళీ ఒక పెద్ద యూట్యూబర్ కి లేదంటే ఒక సెలబ్రిటీని టార్గెట్ చేస్తాడు. ఇప్పుడు ఫస్ట్ భయా సన్నీ యాదవ్ టార్గెట్ చేసిండు, తర్వాత మా ఫ్రెండ్ మా పెద్దన్న పరేషన్ బాయ్స్ ని టార్గెట్ చేసిండు, మళ్ళీ బిగ్ బాస్ మొత్తం టార్గెట్ చేస్తున్నాడు. టార్గెట్ చేసింది ఉట్టుగా చేశాడా లేకపోతే అక్కడ నిజం ఉండే చేశారా? టార్గెట్ చేసి ఒక పెద్ద మీడియా ఛానల్ కి నాకు ఒక్క వీడియోకే 15 lakh రెవెన్యూ వచ్చిందని ఓపెన్లీ చెప్పింది. సో అలా కాంట్రవర్సీస్ అనేది జరుగుతాయి. కలేకే చిట్టి పికిల్స్ అమ్మాయి చూసాం, ఎంత పూర్తిగా ఆ అమ్మాయి డౌన్ అయిపోయేదాకా ఈమె ఇట్లా చేసింది, ఈమె పట్టుకొని జైల్లో వేయండి, ఈమె చెంచలు కూడా అలా కూర్చోబెట్టండి అని 2 మాటలు చెప్తే మనకు కూడా చూస్తారు పబ్లిక్ అనేసరికి, అంటే ఈ క్రియేటర్స్కి అలా ఒక మైండ్ సెట్ అయిపోయిందండి. నా అన్వేషణ కూడా మంచి వీడియోస్ చేసుకుంటాడు కదా, ట్రిప్స్ చేస్తాడు. ఏందండి ఆ వీడియోలు ఏమైనా చూస్తాడా? కొన్ని వీడియోస్లో బూతులు ఉంటాయి, కొన్ని అడల్ట్స్ వీడియోస్ ఉంటాయి, అడల్ట్స్ అవి చూడలేరు పిల్లలు. కానీ ఇప్పుడు హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. యూట్యూబ్లో రకరకాల ప్లాట్ఫామ్స్ ఎంచుకునే వాళ్ళు ఉంటారు. ఒకరు కామెడీ, ఇంకొకరు ఇంకేదో. కానీ అన్నీ వాడుకోవాలి, ఒకటి వాడుకుంటే వర్కౌట్ అవ్వదు. ఏ జోనర్ ఉంటే ఆ జోనర్లో అడుగు పెట్టేసి దాన్ని గెలికేయాలి. అలానే మొత్తం వాడేసుకొని మనకి ఎలా అయితే యూస్ అవుతుందో అలా వాడుకోవాలి యూట్యూబ్ని. అండ్ అలానే యూట్యూబ్లో ఏం చేస్తే వ్యూస్ వస్తాయి, ఇన్స్టాలో ఎలా పెడితే వ్యూస్ వస్తాయి, ఇలాంటి విషయాలు కూడా ఆయన వీడియోస్ చూసి మనం కూడా నేర్చుకోవచ్చు అనమాట. హీ ఈజ్ నన్ అదర్ దాన్ బాలాజీ గారు, బోయిన్పల్లి బాలాజీ గారు ఉన్నారు ఈరోజు నాతో పాటు, బోయిన్పల్లి బాలాజీ వ్లాగ్స్ నుంచి. సో బాలాజీ గారితో చాలా నాకు బెనిఫిట్ అని మేము చెప్పుకొని అలా వాడుకుంటాం అంతే. కొనుక్కునేది ఏమి ఉండదు, మీరు అంటే ఇద్దరికి బెనిఫిట్ కదా, ఇద్దరికి బెనిఫిట్. మేము ఒక్కరి తరఫు బెనిఫిట్ అంటే అది తప్పు అవుతుంది, కానీ వాళ్ళకు కూడా బెనిఫిట్ వస్తుంది, మనకు కూడా బెనిఫిట్ వస్తుంది. కాబట్టి ఇంకా అలా ఎక్కడ పోయినా అక్కడ నేనైతే మాక్సిమం నేను అదే చేస్తానండి. ఎక్కడ పోయినా కానీ ఫస్ట్ చూపిస్తాను, సో అండ్ సో ఇన్ఫ్లుయెన్సర్ ఇట్లా మీకు బెనిఫిట్ వస్తుంది అంటే వాళ్ళు ఓకే అయితే ఓకే, లేదంటే ఇంకా వాళ్ళు ఒప్పుకోకపోతే ఇంకా డబ్బులు కట్టాల్సింది. డబ్బులు కడతారా, ఇంకో రెస్టారెంట్కి వెళ్తారా ఎత్తుక్కుంటా? అంటే అది ఫుడ్ బాగుంటే ఆడ కూర్చుంటాం, లేదంటే వేరే రెస్టారెంట్కి వెళ్ళిపోతాం. యూట్యూబ్ మాత్రం మంచి ప్లాట్ఫామ్ కదా, అంటే ఎందుకు చదువుకున్నావా అనే ఒక ఫీలింగ్ కూడా వస్తుంది సగం మంది జనాలకి. నేను ఇది ప్రామిస్ చెప్తున్నా, నేను కాలేజ్లో ఒక 7 years వేస్ట్ చేసుకున్నా అని ప్రతిసారి నేను ఇట్లా ఒంటరిగా వచ్చినప్పుడు రియలైజ్ అవుతా. ఆ డిగ్రీ చదువుకునే బదులు అవే అన్ని సంవత్సరాలు వేస్ట్ చేసింది ఒక్కసారి ఆ టైంలో పెట్టే ఉంటే ఇవాళ అంటే మనం ఒక 3 years ఇంకా ఎక్కువ ఉంటుండేమో అని ఒక ఫీల్. నాకు ఎప్పుడైనా ఇదే ఫీల్ అవుతుండే, నేను అరే 3 years వేస్ట్ అయిపోయినాయి అని అనిపిస్తుండే నాకు. ఏంటి చదువుకునే బదులు ఇది చేసుకుంటే బాగుంటుండే కదా అండి. ఇప్పుడు ఎంతో ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఆడి, BMW, రేంజ్ రోవర్, అసలు చిన్న స్విఫ్ట్ బండి వదిలేసేయండి మీరు, ఆడి, BMW లేదంటే తీసుకుంటే ఫరారీ, సెకండ్ హ్యాండ్ ఫరారీ అయినా తీసుకుంటారు. అలా యూట్యూబర్ అందరూ అదే ఫీలింగ్. కరోనాలో నేను కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే ఈ పాటికి ఫుల్ రిచ్ అయిపోతుంది. అంటే ఆ టైంలో అర్థం కాలేదు కదా. అయినా ఈజీ ప్లాట్ఫామ్, మీరే చెప్పండి, అంత ఈజీ కాదు కదా. కాదు అంత ఈజీ ఏముంది, మనం ఎటు తిరుగుతున్నాం అనేది వీడియో పెట్టుకోవాలి. ఎవరు చూస్తారండి? ఏదో ఒకటి చేయాలి, క్రియేటివిటీ చేస్తేనే చూస్తున్నారు. అంత ఈజీగా వ్యూస్ రావాలంటే పాసిబుల్ కాదు కదా. క్రియేటివిటీ అంటే ఏం చేస్తారు చెప్పండి? అంటే అది వీడియో దొరికింది, ఒక వీడియో వచ్చింది, లేదంటే మీరేమైనా చేశారనుకోండి, సో మీ మీద ఏమైనా క్రియేటివిటీ చేసి అచ్చా ఈమె వైష్ణవి ఇట్లా అన్నదా, సో వైష్ణవికి ఏమంటే అంటే మనం వైష్ణవికి ఏం రిప్లై ఇస్తే అది ఇంకా వైరల్ అవుతుందని అలా, లేదంటే మన కొత్త ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయడం. ఇప్పుడు హైదరాబాద్లో రీసెంట్లీ గణేష్ ఫెస్టివల్లో చాలా నెక్స్ట్ లెవెల్ గణేష్ పండాలు పెట్టారు. సో ఎక్కడైనా మంచిగా నేషనల్ లెవెల్ లెక్క బాగుంటే ఆడ పోయి ఎక్స్ప్లోర్ చేయడము. సో అన్ని రకంగా చేస్తామండి, ఒకటే మీకే టార్గెట్ చేయడం అని కాదు. ఓకే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు టిక్టాక్ వచ్చింది. అవును, టిక్టాక్ ఫుల్ అందరూ దాంట్లోనే ఉండే, అందరు రీల్స్ చేస్తుండే, దమ్మని ఎగిరిపోయింది. అవును, అట్లా ఇప్పుడు మీరు జాబ్లు వదిలేసి మరి యూట్యూబ్ లో బతుకుతున్నారు. అవును. యూట్యూబ్ పోయింది, ఏం చేస్తారు అసలు? నేను ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చాను, ఎవరి క్వశ్చన్ అడగలేను, కానీ మీరు ఒక్కరే అడుగుతున్నారు. చాలా మంది యూట్యూబర్కి తెలుసో తెలీదో
మనకు యూట్యూబ్ నుంచి రెవెన్యూ వచ్చినప్పుడు మనం దాన్ని వేస్ట్ చేసుకోకుండా ఒక సేఫ్ సైడ్ అనేది మనం క్రియేట్ అంటే యూట్యూబ్ మీద నమ్మకం ఉండదు. యూట్యూబ్ అనేది అది 50-50 ఇలా ఉంటుంది, రేపు పోతుంది. ఎందుకంటే స్ట్రైక్ వచ్చినా పోతుంది, యూట్యూబ్ ప్లాట్ఫామ్ పోయినా పోతుంది, ఎట్లయినా పోతుంది అది. సో మనకు వచ్చే రెవెన్యూని మనం ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోవాలా, ఆర్ ఎల్స్ రియల్ ఎస్టేట్ లేదంటే మ్యూచువల్ ఫండ్స్ ఏదో ఒకటి. సో అలా నేను చాలా ప్లేసెస్లో ఇన్వెస్ట్ చేశాను. రీసెంట్లీ నేను నా ఇల్లు కూడా కట్టుకున్నా. సో నాకు అక్కడికి వెళ్ళి రెంట్స్ వస్తాయి. యూట్యూబ్ మనీతోటి? యూట్యూబ్ మనీతో కాదు, కొంచెం లోను, కొంచెం యూట్యూబ్ మనీ, కొంచెం అక్కడ ఇక్కడ అన్నీ కలుపుకొని చేశానండి. యూట్యూబ్ అంటే ఒక్కటే యూట్యూబ్ నుంచి కాదు. సో అలా చేసుకొని ఇల్లు కట్టుకొని మళ్ళీ వేరే రియల్ ఎస్టేట్స్లలో అక్కడ ఇక్కడ అన్ని దగ్గర ఇన్వెస్ట్ చేశాను. ఇప్పుడు యూట్యూబ్ పోయినా కానీ నాకు మంత్లీ ఇంత రెవెన్యూ అనేది, నేను నా ఫ్యామిలీ హ్యాపీలీ బతకొచ్చు అనేది ఒక రెవెన్యూ అయితే వస్తుంది. కానీ యూట్యూబ్ నుంచి అంత డబ్బులు వస్తాయండి? వస్తాయండి, ఎందుకు రావు? ఇప్పుడు హైలైట్ విషయం చెప్పాలా, నేను ఏదైతే బిల్డింగ్లో ఉంటాను, నా బిల్డింగ్లో, సో దాంట్లో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉన్నాడండి. సో ఆ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ శాలరీ వచ్చేసి 1,40,000. ఓకే, 1,40,000. నేను మొన్న ముంబైకి పోయేసి వచ్చినాను. 50,000 ట్రిప్ ఖర్చు అయింది నాకు, అంతే. ఓకే, 50,000 నాకు ఇంత ఒక ట్రిప్కి ఖర్చు అయింది. ఇప్పుడు నెక్స్ట్ వీక్ మళ్ళీ ట్రిప్ పోతున్నా, మళ్ళీ అది ఎంత ఖర్చు వస్తుందో అది ఐడియా లేదు. సో నా ట్రిప్కే ఇంత ఖర్చులు అవుతున్నాయి. సో నేను అనిపిస్తుంది, పాపం ఆయన అంత చదువుకొని అంత చేసి అలా సాఫ్ట్వేర్ లెక్క చేస్తున్నాడు, ఇంత శాలరీ వస్తుంది, మళ్ళీ ఎన్ని హవర్స్ కూర్చోవాలి. నేను అక్కడ ఎంజాయ్ చేస్తున్నా, నాకు ఎంజాయ్ చేసుకునే దానికి ఆయన కన్నా ఒక 2 times ఎక్కువనే నాకు రెవెన్యూ వస్తుందని నేనైతే హ్యాపీ ఫీల్ అవుతా. కానీ వాళ్ళకి చెప్తే అర్థం కాదు. ఎలా అంటే ఒక నమ్మకం ఉంటుంది మనకి, రోజు ఎట్లయినా ఈ మంత్ ఎండ్కి శాలరీ వస్తుంది, ఇంత శాలరీ వస్తుంది, నా ఫ్యామిలీ సేఫ్ ఉంటుంది. మీకు అట్లా కాదు కదా, ఈ మంత్ రెవెన్యూ పూర్తిగా 0 అయిపోవచ్చు, యూట్యూబ్లో అసలు పడిపోవచ్చు, నెక్స్ట్ మంత్ ఎప్పుడో రావచ్చు, ఆ మంత్ గడవడం కష్టమే కదా. మనం లేవంగానే ఇంకా ఇవాళ ఏం చేయాలనేది మనకు థాట్ ఉంటుందండి. లేవంగానే ఖాళీ కూర్చోం కదా, పరిగెడుతూ ఉండాలి మీరు అప్పుడు. ఇంకా కానీ నా వరకు నేను వచ్చి ఏం చేస్తానంటే బ్యాకప్ పెట్టుకుంటా అండి. ఒక 4-5 వీడియోస్, అంటే ఒక 1 month బ్యాకప్ అనేది పెట్టుకుంటా. ఒక 5-6 ఛానల్స్ ఉన్నాయి, ప్రతి ఒక్క ఛానల్లో ఒక 3-4 వీడియోస్ అనేది ప్రైవేట్ అన్లిస్టెడ్ చేసుకొని పెట్టుకుంటా. సో ఇవాళ నాకేమైనా ఫంక్షన్స్ ఉన్నా, హెల్త్ ఇష్యూస్ ఉన్నా, ఏమున్నా ఆ 4-5 వీడియోస్ అనేది ఒక 1 month నడవాలా అనేది ఒక బ్యాకప్ ప్లాన్ అయితే నేనైతే పెట్టుకొని ఉన్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా, సపోజ్ హెల్త్ ఇష్యూ వచ్చి ఇంట్లో రెస్ట్లో ఉన్నా, సో ఒక 1 month 1.5 month వరకు కూడా ఆ వీడియోస్ ఆటోమేటిక్ షెడ్యూల్లో పెట్టి ఆటోమేటిక్ రిలీజ్ అయ్యేటట్టు ఒక బ్యాకప్ అయితే ఉంది నాకు. ఇది కూడా రేసే కదండి, మీరు కూడా పరిగెడుతూనే ఉండాలి. సాఫ్ట్వేర్ వాళ్ళు అక్కడ పరిగెడుతున్నారు, మీరు ఇక్కడ పరిగెడుతున్నారు, అంతే కదా. కానీ వాళ్ళకి మాకు తేడా ఏంటంటే వాళ్ళు ఆఫీస్లో ఏసీలో కూర్చోవాలా, మేము బయట ఎంజాయ్ చేసుకుంటా. ఇప్పుడు మీరు ఉన్నారు, ఇద్దరం కలిసి బయట తిరుగుకుంటా మాట్లాడుకుంటా ఎంజాయ్ అవుతుంది, రెవెన్యూ వస్తుంది. మళ్ళీ ఎక్కడ పోయినా అక్కడ మీరు చెప్తున్నట్టు ఫ్రీ అయినా ఫ్రీ వస్తుంది, లేదంటే లేదు, అన్నీ వస్తాయి కదా. ఇంకా మనకు నెట్వర్క్ పెరుగుతుంది, కాంటాక్ట్స్ పెరుగుతాయి. సో అలా. సో మీరు ఇచ్చే సలహా జాబ్లు, చదువులు అన్నీ వదిలేసి యూట్యూబ్? అలా ఏం లేదండి, చదువు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చదువు మీరు చదవకపోతే ఆడ బస్ స్టాప్ కాడ బస్ పేరు చదువు అంటే చదవనికి వస్తుందా? రాదు కదా. అంతే కదా, అది మినిమం బేసిక్స్ లో వచ్చేస్తుంది. 10th class అయిపోయే లోపల అవన్నీ వచ్చేస్తాయి మనకి. బస్ నేమ్, మినిమం నాలెడ్జ్ అయితే, కాలేజ్ నాలెడ్జ్, స్కూల్ నాలెడ్జ్ అయితే కంపల్సరీ కావాల్సిందే. దాని తర్వాత మీరు ఇంట్లో ఫైనాన్షియల్ మంచిగా ఉంది అన్నప్పుడే యూట్యూబ్లో వర్కౌట్ చేసుకోవాలి. అన్ని నా ఇంట్లో 10 లక్షలు అప్పులు పెట్టుకొని అన్ని పెట్టుకొని మీరు వచ్చి యూట్యూబ్లో చేస్తా అంటే పాసిబుల్ కాదు. యూట్యూబ్ ని మెయిన్ ప్లాట్ఫామ్ గా తీసుకోవద్దు, ఫన్గా తీసుకోవాలి. నాకేం లేదు, నేను మంచిగా ఎంటర్టైన్మెంట్ కోసం వస్తా అంటే మీరు సక్సెస్ అవుతారు. అప్పులు పెట్టుకొని అన్ని చేసి చేస్తా అంటే కుదరదండి. యూట్యూబ్ ని ఒక సెకండ్ ఆప్షన్ లెక్కనే చూసుకోవాలి. ఫస్ట్ ఆప్షన్ వేరేదే పెట్టుకోవాలి. మీకేముంది ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్? అట్లా అదే చెప్పిన, జాబ్ వదిలేసిన, యూట్యూబ్ నడుస్తుంది. మంచి అమెజాన్ లో వచ్చిన జాబ్ వదిలిపడేసినారు. నాకు సాటిస్ఫై యూట్యూబ్ లోనే ఉంది కదా, సో యూట్యూబే చేసుకుంటున్నా. ఇప్పుడు వచ్చేసి రెంట్స్ వస్తాయి, అక్కడ రియల్ ఎస్టేట్స్ అవి ఇవి దీంట్లో వస్తాయి. బట్ నాకు మేజర్ అయితే యూట్యూబే. నాకు యూట్యూబ్లోనే ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది. ఎక్కడైనా పోవాలి, ఇప్పుడు మా ఫ్రెండ్స్ పిలుస్తారు, అదే వీడియోలో వేసి మా వాళ్ళు పిలుస్తారు రాబాయ్ అని చెప్తా, దాని నుంచే నాకు డబ్బులు వస్తాయి. సో చాలా మంది పిలుస్తూ ఉంటారు, ఇన్వైట్ చేస్తూ ఉంటారు, అన్న మా కోసం ఏమైనా చెయ్యి అంటారు. ఆ వీడియో కూడా పెడతాను నేను, ఎందుకంటే ఆ వీడియో పెడితే వాళ్ళకి ఏమైనా ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తే ఇటు యూట్యూబ్లోకి వెళ్ళి నాకు మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాయి కదా.
సో అలా ఎటు చేసి ఇంకా ఏదో ఒక వీడియో క్రియేట్ అనేది చేస్తూ ఉంటా. యూట్యూబర్స్ మధ్యలో గొడవలు ఉంటాయా అండి? నేను చాలా చూసాను. కాంట్రవర్సీ ఉంటుందని, గొడవలు ఉండదు, పర్సనల్ గొడవలు ఉండవు. అసలు ఆ కాంట్రవర్సీలు ఏంటో, వాళ్ళు ఎవరో ఏదో చెప్పారు, మనం వాళ్ళ గురించి మాట్లాడదాం, ఇంకెవరో ఇంకేదో చెప్పారు అది మాట్లాడదాం అన్నట్టు. కొన్ని స్క్రిప్టెడ్ ఉంటాయండి, కొన్ని రియల్ ఉంటాయి అంతే. కాంట్రవర్సీలు కూడా కొన్ని స్క్రిప్టెడ్ ఉంటాయి, కొన్ని రియల్ ఉంటాయి. నేను చూసినది కొన్ని రియల్వి నా కళ్ళ ముందే జరిగినాయి. ఇప్పుడు రీసెంట్లీ ఒక కాంట్రవర్సీ జరిగింది, మీకు తెలుసు, నా అన్వేషణ గురించి. ఇప్పుడైనా డౌన్ అయిపోయాడు ఛానల్ కూడా, వ్యూస్ నార్మల్ నడుస్తున్నాయి. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో నేను చెప్తున్నాను, రాబోయే 6 monthsలో ఆయన మళ్ళీ ఒక పెద్ద యూట్యూబర్కి లేదంటే ఒక సెలబ్రిటీని టార్గెట్ చేస్తాడు, మళ్ళీ ఆయన ఛానల్ బూమ్ అవుతుంది, మళ్ళీ ఆయన ఛానల్కి ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క 15 lakhs 10 lakhs రెవెన్యూ అనేది జనరేట్ చేసుకుంటాడు. అది స్మార్ట్నెస్. అది ఇంకొకరిని టార్గెట్ చేయడం. ఇప్పుడు ఫస్ట్ బయాస్ అని యాదవ్ టార్గెట్ చేసిండు, తర్వాత మా ఫ్రెండ్ మా పెద్దన్న పరేషన్ బాయ్స్ని టార్గెట్ చేసిండు, మళ్ళీ బిగ్ బాస్ మొత్తంని టార్గెట్ చేసుకున్నాడు. సో టార్గెట్ చేసిండు, అయినా బెనిఫిట్ చూసుకున్నాడు, లైక్ రెవెన్యూ, ప్రతి దగ్గర రెవెన్యూ అనేది ఇంక్రీజ్ చేసుకున్నాడు. టార్గెట్ చేసింది ఉట్టుట్టిగా చేశాడా లేకపోతే అక్కడ నిజం ఉండే చేశారా? అది అయితే ఆయన పర్సనల్ గా నేను చెప్పలేను. టార్గెట్ అయితే చేసిండు, టార్గెట్ చేసి ఒక పెద్ద మీడియా ఛానల్కి నాకు ఒక్క వీడియోకే ఇన్ని 15 lakh రెవెన్యూ వచ్చిందని ఓపెన్లీ చెప్పిండు. సో అలా కాంట్రవర్సీస్ అనేది జరుగుతాయి. సో ఆయన కొంతమంది కావాలని క్రియేట్ చేస్తారు, కొంతమంది ఇంకా అది స్క్రిప్టెడ్ ఉంటాయి. కొంతమంది కావాలని పక్కన మీద గొడవ వేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయి యూట్యూబ్. ఇప్పుడు మీరు నేను గొడవ పడ్డాం అనుకో, పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ అవుతుంది, మీరు వీడియో పెడతారు మీకు రెవెన్యూ వస్తుంది, నేను వీడియో పెడతాను నాకు రెవెన్యూ వస్తుంది, పబ్లిక్ పాపం నాకు అంత దూరం ఉండదు. అంటే గొడవ పెడితే నాకు ఇప్పుడు డబ్బులు వస్తాయి కదా అని చెప్పేసి నేను గొడవలు పెట్టుకుని అంతే. అలాంటి మరి అంత గొడవ కాకుండా ఎక్కడో ఉండి రెండు మాటలు చెప్పుకోవడము, పబ్లిక్ కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ అయితే ఛానల్ వ్యూవర్షిప్ పెరిగిపోతుంది. సో అది యూట్యూబర్స్ లో కామనే అండి. అది యూట్యూబర్స్ లో లేని క్రియేట్ చేయడం కామనే. అది కూర్చున్న జగల ఇప్పుడు ఛానల్ డౌన్ నడుస్తుంది అనుకో, ఎవరిని గెలుకుతే మనకు రెవెన్యూ వస్తుంది అని అనిపించింది అనుకో, ఎవరి జీవితాన్ని మనం నాశనం జీవితాన్ని నాశనం ఏముందిలే. ఇప్పుడు మనం పర్సనల్ వ్యక్తిని టార్గెట్ చేస్తే, ఎవరికైతే యూట్యూబ్ లేదో ఆ వ్యక్తికి టార్గెట్ చేస్తే అది తప్పు. యూట్యూబ్ ఉన్నా సరే ఆ యూట్యూబ్ మీద బతుకుతున్నారు వాళ్ళు, మీరు మీ ఛానల్ డౌన్ అయిపోయింది ఇంకంతే, వాళ్ళ మీద వాళ్ళు అప్పుడెప్పుడో ఇక్కడ వెళ్ళొచ్చారు అది చేశారు, సో నేను వాళ్ళ మీద కూర్చుంటా ఇప్పుడు అని చెప్పేసి కూర్చున్నారు. పాపం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎంత బాధపడిపోతారు ఆ విషయం. నేను ఏమన్నా అనుకుంటే అది ఓకే, ఫన్ ఎంటర్టైన్మెంట్, కానీ ఫ్యామిలీకి ఎవరైనా ఫ్యామిలీకి అనడం ఎందుకు అలాగే చిట్టి పికిల్సా ఆ అమ్మాయి చూసాం, ఎంత పూర్తిగా ఆ అమ్మాయి డౌన్ అయిపోయేదాకా రోజు రప్చర్ చేశారు ఆ అమ్మాయిని. అసలు యూట్యూబ్ మరి ఇంకా దేశంలో అది తప్ప సమస్య లేదన్నట్టు మొత్తం అందరూ పడిపోయారు పాపం. నేనేం సపోర్ట్ చేయట్లేదు, కానీ అందరూ కలిసి ఒకరిని ఏదైనా చేసి నేలమట్టం చేయాలని చేశారు చూడండి. యూట్యూబర్ లో అందరు, అంటే యూట్యూబర్స్ లో ఇది ఒక, అంటే అది కావాలని ఎవరు చేయరండి. అది ఎట్లా అంటే ఈమె మీద మాట్లాడితేనే రెవెన్యూ వస్తుంది అనేది అందరికి ఒక ఇప్పుడు థాట్ అయిపోయింది, అందరికి అదే థాట్ అయిపోయింది. ఇప్పుడు ఆమె ట్రెండింగ్లో నడిచింది అనుకో, ఈమె ఇట్లా చేసింది, ఈమెను పట్టుకొని జైల్లో వేయండి, ఈమెను చెంచల్గూడలో కూర్చోబెట్టండి అని 2 మాటలు చెప్తే మనకు కూడా చూస్తారు పబ్లిక్ అనేసరికి, అంటే ఈ క్రియేటర్స్కి అట్లా ఒక మైండ్ సెట్ అయిపోయిందండి. ఇప్పుడు మీరు రేపు ట్రెండింగ్లో ఉంటే మీ మీద మాట్లాడతారు, నేనుంటే నా మీద మాట్లాడతారు, లేదంటే XYZ వేరే వాళ్ళ మీద మాట్లాడతారు. ఇంకా క్రియేటర్స్కి ఒక మైండ్ సెట్ అయిపోయింది, ఎవడు బక్రా దొరుకుతాడా ఇవాళ వాడి మీద మాట్లాడేద్దాం, ఇంకా రెవెన్యూ జనరేట్ చేసేద్దాం. ఇప్పుడు మీదే ఎక్కువ కష్టం అండి బాబు, ఎవరో ఒకరిని చేయాలి మనం రెవెన్యూ. లేదండి, నేను మీకు ఇప్పుడే చెప్పిన, నేను ఆల్రౌండర్ని, నేను ట్రిప్స్ పోతూ ఉంటా. నేను ఎప్పుడు మాట్లాడతా అంటే, ఎవరైనా వచ్చారు ట్రెండింగ్లో, ఫస్ట్ కనుక్కుంటా, మొత్తం వెరిఫై చేసుకున్న తర్వాతనే నేను వాళ్ళ మీద వీడియో మాట్లాడతా, లేదంటే అసలు మాట్లాడను. ఆ ముంగడి వ్యక్తి హర్ట్ కూడా కావద్దు. నేను ఎవరి మీద మాట్లాడినా పర్సనలీ నాకు టెక్స్ట్ చేసి అలా మంచిగా చేసినావు, బాగా చేసినావు అని అంటారు. కానీ ఇట్లా పర్సనలీ నన్ను టార్గెట్ చేసినావు, అది చేసినావు అనేది ఇప్పటివరకు నాకు ఒక్క క్రియేటర్ కూడా అనలే. ఇంకా ఏ క్రియేటర్తో నేను కావాలని, నాకు చాలామంది అన్నారు, అన్న నువ్వు నన్ను తిట్టు, నేను నిన్ను తిడతా, మనం ఇద్దరం ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేద్దాం, హంగామా చేసేద్దాం, నువ్వు పోయి పిఎస్లో పోయి FIR పెడుతున్నట్టు అంటే ఒక పిటి కేసు పెడుతున్న, FIR అని చెప్పు వీడియోలో, కానీ పిటి కేసు పెట్టు,
అలా చేద్దామని అంతవరకు కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు నాకు. అవునా? కానీ ఎందుకులే, మనకు మన ఫ్యామిలీ చూస్తుంది, మన ఇంట్లో వాళ్ళు చూస్తారు మన వీడియోస్, అలా చేయడం తప్పు కదా అని నేను అలాంటి కాంట్రవర్సీస్లలో పోలేదు. అంటే నేను ప్రొలాంగ్ చేసినట్టు కాదు, కానీ ఇందాక చెప్పినట్టే పరిషన్ బాయ్ సిమ్రాన్ అన్న అవును, తనని తీసుకుంటే ఆ ఒక్క విషయానికి ఎంత బాధపడి ఉంటారు. అప్పుడు ఆ వీడియో వచ్చినప్పుడు ఎంత ఇబ్బంది పడి ఉంటారు. దగ్గరగా ఉన్న వాళ్ళు చూసుంటారు కదా ఎంత ఇబ్బంది పడ్డారని చాలా చెప్పేసి. చాలా చాలా. అది సింప్లీ ఒక చిన్న విషయం, మీరు ఒక వీడియో చేస్తే ఆ మనిషికి మినిమం 3 to 4 months ఎఫెక్ట్ పడుతుంది. అది మైండ్లో కానీ ఫ్యామిలీలో కానీ ఇబ్బంది ఎంత అవుతుంది కదా, అది నేను మాట్లాడేది. అంటే అది ఎవరైతే టార్గెట్ చేస్తున్నారో పర్సనల్లీ అలాంటి వ్యక్తులకి బుద్ధి ఉండాలి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే రెవెన్యూ జనరేట్ చేసుకొని కరే మనం పైకి ఎదుగుదాం, ఛానల్ డౌన్లో ఉంది, ఇలాంటి పిచ్చి థాట్స్తోని ముందు పోతారు. మనం అలా కాదు, మనం కొలాబ్ చేద్దాం, మంచిగా ఒక డిఫరెంట్ కంటెంట్ ఇద్దాం, అలాంటిదే ఆలోచన ఉంటుంది. కానీ మనది ఇప్పుడు ఈ నాన్ వెజ్ అసొంటోళ్ళు ఏంటంటే మీరు చూడండి, ఎవ్రీ ఇయర్ ఎవడో దొరుకుతాడు. ఫస్ట్ బయాస్ అన్ని యాదవ్, తర్వాత పరేషాన్ బాయ్స్, దీప్తి సునైనా, ఇసొంటోళ్ళు అందరూ ఎవరో దొరికిన వాళ్ళని టార్గెట్ చేసుకోవడం, రెవెన్యూ జనరేట్ చేసుకోవడం, ఇలాంటి థాట్స్ అయితే నేను ఎప్పుడు చేయలేదు. నాన్ వెజ్ లో కూడా మంచి వీడియోస్ చేసుకుంటాడు కదా, ట్రిప్స్ చేస్తాడు. ఏందండి ఆ వీడియోలు ఎవరైనా చూస్తాడా? చూస్తాడన్నా అంతమంది చూస్తున్నారు, ఎన్ని వ్యూస్ వస్తున్నాయి అంటే అది ఎలా, మీరు ఒకసారి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, కొన్ని వీడియోస్ బాగానే ఉంటాయి, కొన్ని వీడియోస్లో బూతులు ఉంటాయి, కొన్ని అడల్ట్స్ వీడియోస్ ఉంటాయి, అడల్ట్స్ అవి చూడలేరు పిల్లలు. కానీ ఇప్పుడు మా ఇంటికాడ పిల్లలు మీరు ఏదైనా ఫన్నీ వీడియో పెట్టండి 18+ అవి దాన్ని కాపీ కొట్టేస్తారు. రీసెంట్లీ గణేష్ పండాలు పెట్టినప్పుడు చాలామంది పిల్లలు పెద్ద పెద్ద క్రియేటర్స్ని కాపీ కొట్టి వాళ్ళు అలా చేస్తున్నారు. వాళ్ళు అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు నాన్ వెజ్ నా ఒక హోటల్ దగ్గర పోయి ఈ హోటల్ పేరు చూడండి అన్నాడు, అది అసలు మన దగ్గర అది వల్గర్, అది అక్కడ వాళ్ళ లాంగ్వేజ్ కాబట్టి అది సో అండ్ సో ఆ హోటల్ పేరు ఉంది. ఆ హోటల్ పేరుని ఏదో కామెడీగా అనేసరికి ఇక్కడ మన పిల్లలు కూడా అది నేర్చుకుని అక్కడ గ్రూప్లలో మాట్లాడుకొని అలా దాన్ని తీసుకుంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? మళ్ళీ సో కొన్ని చూపెట్టాలి, కొన్ని చూపెట్టొద్దు. ఎట్లా ఎవరిని అనగలం? అందరి కోసం, వాళ్ళ ఛానల్ కోసం వాళ్ళు పనిచేసే వాళ్ళే. పని చేస్తే కరెక్టే అండి, కానీ టార్గెట్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఎవరికి అయినా సరే, నేను అనుకుంటున్నాను. మీరు చెప్పారా పోనట్లు టార్గెట్ చేయడం కరెక్ట్ కాదని? మీరు వీడియో చేశారా ఇట్లా వీళ్ళని వాళ్ళు టార్గెట్ చేశారు, అది నాకు నచ్చలేదని వీడియో? నేను అలా చెప్పలేదు, కానీ నేను చెప్పింది ఏంటంటే రోస్ట్ చేసుకోవచ్చు, లేదా ఒకవేళ మీకు చెప్పి అయినా రోస్ట్ చేయాలి, ముంగటి పర్సన్కి చెప్పండి చేస్తున్నామని, తర్వాత స్క్రిప్టెడ్ అని చెప్పేసేయండి, అది ఓకే అవుతుంది. కానీ ఇలా పర్సనల్లీ ఒక మదర్ని అనడం, నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చావు, అక్కడికి వెళ్ళి వచ్చావు, ఇలా ఫేక్ ఎలిగేషన్స్ పెట్టడం అనేది అలా అప్పుడు అది ఎక్కువగా సీరియస్ అవుతున్నప్పుడు అది కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు. ఇప్పుడు చూసారు కదా బెట్టింగ్ యాప్స్లో ఏమైంది. సో అలా చేయొద్దు, ఏదైనా ఫన్నీగా ఉండాలి అంటారు. ఫన్నీగా ఉండాలా, ఎంటర్టైన్మెంట్ ఉండాలా, మీరు నవ్వాలా నేను నవ్వాలా, అలా ఉండాలి. కానీ టార్గెట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, యూట్యూబ్ నుంచి మీరు నేర్చుకున్న ఒక బెస్ట్ థింగ్ ఏంటి ఇప్పటి వరకు? యూట్యూబ్ నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే, యూట్యూబ్ వల్ల అయితే చాలామంది బాగుపడతారు. నా యూట్యూబ్ వల్ల నా లైఫ్ చేంజ్ అయిందని నాకు ఒక నమ్మకం. ఇంకా అంటే డైలీ చాలా నేర్చుకోవచ్చు అండి యూట్యూబ్ నుంచి, కొత్త కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఏఐ వస్తుంది, అంటే యూట్యూబ్ ఒక నాకు టీచర్ లెక్క. ఓకే, నేను ఎప్పుడైనా ఇప్పుడు మీరు ఏమైనా చెప్పారనుకోండి కొత్త వర్డ్, ఫస్ట్ అది యూట్యూబ్లో సెర్చ్ చేస్తా. అరే ఆ అమ్మాయి చెప్పింది ఏదో యూట్యూబ్లో చెక్ చేస్తే మొత్తం దాని మీద డీటెయిల్గా వీడియోస్ వస్తాయి కదా, ఒక టీచర్ లెక్క యూట్యూబ్ నాకు మంచిగా లెర్నింగ్ యాప్. దాంట్లో అన్ని నేర్చుకో, చెడు ఉన్నాయి మంచిగా ఉన్నాయి. హైలైట్ చెప్పాలంటే నేను ఎడిటింగ్ నేర్చుకుంది యూట్యూబ్లో, వీడియో ఎలా తీయాలా అది కూడా నేర్చుకుంది యూట్యూబ్లోనే. మళ్ళా డిఫరెంట్గా క్రియేటివిటీ ఎలా చేయాలా అది కూడా నేర్చుకుంది నేను యూట్యూబ్లోనే. అన్ని నేర్చుకుంది యూట్యూబ్లోనే, మళ్ళీ చేస్తుంది యూట్యూబ్లోనే. యూట్యూబ్ చాలా నేర్పిస్తుంది యాక్చువల్లీ, చాలా పాజిటివ్స్ ఉంటాయి, అవన్నీ వదిలేస్తారు అందరూ, అసలు పాజిటివ్ ఉంటే పట్టించుకోరు కూడా. ట్రెండింగ్ ఎలా పోవాలా, ఎస్ఈఓ ఎలా చేయాలా అది కూడా యూట్యూబే నేర్పిస్తుంది మనకు. కానీ మనం అలా అవన్నీ చూడరు, ఎవడు చూస్తాడు అంత పెద్ద వీడియో అంటారు, కానీ చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మీరు కూడా అట్లాంటి వీడియో షార్ట్స్ పెట్టారు కదా, ఇన్ని అసలు వ్యూస్ రావాలంటే ఏం చేయాలి అని పెట్టేసి అది జెన్యూన్ గా పెట్టినా నేను, అదేం ఫేక్ లేదు. మీరు కావాలంటే నా ఇన్స్టా ఐడి ఇప్పుడు స్పాట్లో ఓపెన్ చేసినా కానీ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి. అది నాకు ఎలా వస్తుంది అనేది నేను జెన్యూన్గా పబ్లిక్కి చెప్పాను. అర్థమైన వాళ్ళు వాడుకొని చేసుకుంటారు, ఎవరికైతే కాలేరు వాళ్ళు నాకు మెసేజ్ పెడతారు, ఇది అర్థం కాలే అది అర్థం కాలే. బట్ జెన్యూన్గా అయితే వర్కౌట్ అవుతుంది. ఎస్ఈఓ అనేది కరెక్ట్గా ఎస్ఈఓ చెయ్యరు, ట్రెండింగ్ పాట నడుస్తుంది దాని మీద పెట్టేయగానే వర్కౌట్ కాదు. అది కరెక్ట్గా అప్లోడ్ చేయడం హెచ్డి క్వాలిటీలో,
అన్నీ చూసుకోవాలా, ఓకే. అప్పుడు వర్కౌట్ అవుతుంది. యూట్యూబ్ నుంచి ఇప్పటివరకు ఎంత సంపాదించారు? ఎన్ని లక్షలు సంపాదించారు యాక్చువల్లీ? అది చెప్పలేమండి, ఇంకా అది చెప్పలేం. నెంబర్ చెప్పకపోయినా ఇంత అని ఒక ఎస్టిమేషన్ చెప్పండి మాకు. అది నేను ఇప్పుడు చెప్పాను అనుకో, ఇంత నాకు వస్తుంది అని. సో మీరు ఇంకా వేరే క్రియేటర్స్ కానీ ఎవరైనా సరే కానీ వీడికి ఇంత వస్తుంది కదా, దీనికన్నా డబ్బులు మనం సంపాదించాలా ఎలా అయినా సరే అని, అదొక మీ మైండ్ సెట్లో పడిపోతుంది. సంపాదించుకోండి, మంచిదే కదా. సో చేసుకోండి మీరు, నేను కాదంటలే, కానీ నా గురించి ఎందుకని. సో వస్తాయి, బాగానే వస్తాయి, ఇన్కమ్ అయితే మంచిగా వస్తుంది. ఒక నెలకు ఒక ఐఫోన్ కొనుక్కుని ఎంత వస్తాయా? ఈజీలీ, అదైతే ఈజీలీ. అది 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 అంత రాకపోతే మళ్ళీ వేస్ట్ కదా అండి. ఒక నెలకు ఒక కార్ కొనుక్కుని ఎంత వస్తాయా? ఇంకా మీరు అంత డీటెయిల్గా చెప్తే అంటే అది మనం మంచిగా వర్కౌట్ చేస్తే ఒక ఆల్టో వచ్చేస్తుంది. ఆల్టో K10. ఆల్టో K10? ఆల్టో K10 అయితే ఈజీలీ వచ్చేస్తుంది. నేను మంచి మంచి ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చేసుకొని సంపాదించుకుంటారు అండి. యూట్యూబ్ అయితే పక్కనే చెప్తున్నాను. ఇన్స్టాగ్రామ్లోనే మంచి ఫాలోవర్స్ ఉన్న వ్యక్తి ఒక రీల్ పెడితే, ఒక రీల్ ప్రమోషన్స్కి 10K ఛార్జ్ చేస్తాడు. ఒక నార్మల్ ఒక మంచి వ్యూవర్షిప్ ఉన్న వ్యక్తి. సో ఒక్క రీల్కి 10K అండి, ఒక్క చిన్న 1 minute వీడియోకి. సో ఒక 5 వీడియోస్ పెడితే 50,000. మళ్ళీ అది యూట్యూబ్కి సంబంధమే లేదు. మళ్ళీ అదే వీడియో మీరు యూట్యూబ్లో పెడితే మీకు దునియా రెవెన్యూ. సో ఈజీలీ వచ్చేస్తుంది అది. పెద్ద అంటే నేను ఎందుకు ఈజీ, వేరే క్రియేటర్స్ ఉంటారు, చిన్న క్రియేటర్స్, పాపం వాళ్ళు బాధపడతారు, వాళ్ళకి కాదు. అంటే మంచిగా కష్టపడి ఉన్న ఫాలోవర్స్ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను నేను ఈ విషయం. ఓకే, మంచి రెవెన్యూ వస్తుంది యూట్యూబ్లో, మంచిగా వస్తుంది. బిగ్ బాస్ చూస్తారా మీరు? చూస్తాను. యూట్యూబర్స్ అందరికి ఇది ఒక ఇంట్రెస్ట్ కదా, బిగ్ బాస్ చూడడం, వెళ్ళడం, దాంట్లో గెలవడం, లేకపోతే కాంట్రవర్సీ చేయడం. మేము చూస్తామండి. నేను కూడా ఆడిషన్స్ ఇచ్చారు కదా, ఇచ్చాను. మెయిల్ వచ్చింది, తీసుకోలేమని రిజెక్ట్ చేసేసారు. మళ్ళీ ఎందుకో సెకండ్ రౌండ్లో వాళ్ళు పిలిపించి ఆడిషన్ ఇవ్వమంటే మా ఫ్రెండ్ రిఫర్ చేశాడు, నువ్వు పోయి ఆడిషన్ ఇవ్వరా అంటే ఇచ్చాను. నాకు మెయిల్ చేశారు వాళ్ళు, సెలెక్ట్ కాలే, థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ అని మెయిల్ చేశారు. ఓకే, చూస్తున్నారా ఇప్పుడు మామూలుగా సీజన్ స్టార్ట్ అయ్యాక? చూస్తున్నానండి. ఎలా అనిపిస్తుంది? ఎవరికి కష్టంగా ఉందంటారు? పేరైతే నాకు అంత గుర్తులేదు కానీ ఆయన ఒక యాక్టర్ ఉన్నారు కదా, సినిమా యాక్టర్, ఆయన భరణి కాదండి, పాత సుమన్ శెట్టి అన్న. ఆ అన్న కోసమే నేను చూస్తున్నా, వేరే వాళ్ళ కోసం కాదు. ఎందుకని బయట పరిచయం మీకు? బయటపరిచయం అని కాదు, అంటే సినిమాలలో మనం చూస్తాం కదా, ఆయన మంచిగా చేస్తున్నాడు, ఆయన ఏదైతే ఆయన రీప్లై ఇస్తున్నాడు ప్రతి ఒక్కరికి, అది జర నాకు మంచిగా అనిపిస్తుంది. నేను ఫోన్లోనే చూడడం అండి, ఇంట్లో టీవీ అంటే మా మమ్మీ సీరియల్ చూస్తుంది, చూడనివ్వదు నాకు. ఆ క్లిప్స్ వస్తాయి కదా, క్లిప్స్ లో నాకు అన్నది ఒక్కటే నచ్చుతుంది. క్లిప్స్ లో వాళ్ళు ఏం చూపించాలంటే అదే చూపిస్తారు. ఇమాన్యుల్ కూడా కామెడీ, అంటే నాకు కొట్లాట అయితే నాకు చూడబుద్ధి కాదండి, ఫన్నీ ఏదైనా ఉంటాయి కదా. ఇమాన్యుల్ ఉప్పల్ బాలు లెక్క మొన్న యాక్టింగ్ చేసిండు, మీరు చూసారా? నేను బిగ్ బాస్ చూడట్లేదు ఈ సీజన్. ఓకే, సో ఈ సీజన్ లో ఇమాన్యుల్ ఇట్లా మన ఉప్పల్ బాలు లెక్క కామెడీ చేసుకుంటా, ఇంకా సుమన్ శెట్టి అన్న, వీళ్ళంతా జర ఎంటర్టైన్మెంట్ చూస్తాను. ఈ గొడవలు ఇదంతా మనకు కూడా చూడబుద్ధి కాదు. గొడవలు క్రియేట్ చేసే వాళ్ళకి గొడవలు చూడబుద్ధి కాదు, వేస్ట్ అనిపిస్తుంది అని. కామెడీ ఫన్ ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తాను. మీరు యూట్యూబ్ లో ఏమైనా గొడవ పడుతున్నారంటే దాంట్లో జ్వరాలు అంటే నాకు చాలా ఇష్టం. యూట్యూబ్ లో అంటే ఈ బిగ్ బాస్ దీంట్లో మనకు ఏం వాటిలో గొడవ పడద్దు, యూట్యూబ్ లో మీరు గొడవ పడుతుంటే నేను వచ్చి మాత్రం ఇన్వాల్వ్ అవుతా. ఒకటి చెప్తా, ఈ క్రియేటర్స్ ఈ బిగ్ బాస్ జోలికి ఎందుకు పోరంటే వాళ్ళు మనకు రీప్లై ఇవ్వరు, రీప్లై ఇవ్వరు. మీకు పాయింట్ అర్థమైందా? స్ట్రాటజీస్ అండి మీరు అందరూ, అని కాదు, అందరూ అలానే వాడతారు. సో వాళ్ళు రీప్లై ఇవ్వరు కాబట్టి ఇటు వన్ సైడే పోతుంది, ఇన్కమింగ్ రాదు కాబట్టి లాభం ఉండదు. సో మీ దగ్గర ఇప్పుడు వైష్ణవి ఏమో అంటే వైష్ణవి ఇమ్మీడియట్ రియాక్ట్ అవుతుంది కాబట్టి ఇద్దరు కాదండి, మీరు ఒక్కరే ఉంటారా చెప్పండి? ఎవరైనా వాళ్ళేది నా గురించి 4 అనుకునేది నేనే 40 అనుకుంటా అనుకుని అని వదిలేశారు అనుకోండి, అది మీరు స్మార్ట్ గర్ల్. సో మీ జోలికి ఎవరు రారు. కానీ కొంతమంది ఉంటారు, అచ్చా వీడు అంటే పెద్ద క్రియేటర్స్ కి కూడా అండి తెలివి ఉండదు. అచ్చా ఈమె అంటే మీకు పెద్ద చిన్న అని నేను చెప్తాను, అందరు సమానమే. కాకపోతే ఇప్పుడు మీకు ఒక 30K ఫాలోవర్స్ ఉన్నారు, ఆ వ్యక్తికి ఒక 5 lakhs ఫాలోవర్స్ ఉన్నారు. మీరు అనగానే వెంటనే రియాక్ట్ అయిపోతారు. మన వాళ్ళు వెంటనే రియాక్ట్ అయిపోతారు. వెంటనే రియాక్ట్ అవ్వగానే ఇద్దరిది గొడవ స్టార్ట్ అయిపోతుంది. మా సొంటలు మీ గొడవలో దుంకుతాం. సో ఇంకా అందరికి రెవెన్యూ అనేది వస్తుంది. సో ఈ బిగ్ బాస్ వాళ్ళు రీప్లై ఇవ్వరు కాబట్టి ఈ బిగ్ బాస్ జోలికి ఎవరు
4 మేము అనేది ఇప్పుడు కొంతమంది పరిచయాలు ఉంటాయి కాబట్టి వాళ్ళ కోసం కాదులే బిగ్ బాస్ లోకి మీరు మిమ్మల్ని పిలిస్తే ఎప్పుడైనా బిగ్ బాస్ మీద నేను జోక్ చేశాను అన్నట్టు ఉండకూడదు అని చెప్పేసి అలా ఏం లేదండి. ఇప్పుడు నేను కూడా బిగ్ బాస్ మీద జోక్స్ చేశాను. బిగ్ బాస్ కి తెలుసు ఎవరిని తీసుకుంటే కంటెంట్ ఉంటుంది, ఎవరిని తీసుకుంటే కంటెంట్ ఉంటుంది. వాళ్ళ పెద్ద టీం ఉంటుంది వాళ్ళది. ఎవరిని తీసుకోవాలి ఎవరిని తీసుకోవద్దు వాళ్ళకి బాగా తెలుసు. సో అందుకనే కదా మొన్న టీవీలో వాళ్ళు అగ్ని పరీక్ష అని కొత్తగా పెట్టి మళ్ళా అదొక సపరేట్ షో లెక్క చేసి వాళ్ళ తెలివి వాళ్ళకు ఉంటాయి. హిందీలో అలాంటి షో ఆల్రెడీ ఉంది, దాని పేరు ఎగ్జాక్ట్ గా గుర్తులేదు కానీ అదే షో నడిపిస్తున్నారు. అసలు ఏ పేరు లేని వాళ్ళు బాగా పూరున్న వాళ్ళని తీసుకొచ్చి ఆ షోలో నిలబెట్టి. కానీ ఒకటి మీరు నోటీస్ చేస్తున్నారా పాపం దాంట్లో డైరెక్ట్లీ ఇష్టం ఉన్నట్టు అనడం అనేది జడ్జెస్ నువ్వేంది అది ఏంది కొంతమంది ఇప్పుడు నేను డైరెక్ట్లీ చెప్పలేనండి పాపం ఎందుకులే అని, కానీ ఆ షోలో పిలిపించి మనకు ఇజ్జత్ తీసేస్తున్నారని నాకు అనిపించిందండి. మీరు చూడలేరా? మనం వెళ్ళాం అనుకోండి ఇవన్నిటికీ కట్టుబడే వెళ్ళాలి. మన ఇజ్జత్ తీయచ్చు లేకపోతే కొట్టచ్చు. షోలో తీస్తే వేరే మాట అండి, ఇది కూడా షోనే. దాంట్లోకి వెళ్ళాలంటే యాక్చువల్లీ వీళ్ళందరికీ అది ప్లస్ పాయింట్ తెలుసా మీకు? అసలు ఏమీ తెలియని మొహాలను తీసుకెళ్ళి అక్కడ వేసి వాళ్ళ మీద జనాల్లో కొంచెం సింపతి క్రియేట్ చేసి, అంటే జడ్జెస్ తిడుతున్నారు అసలు కామన్ మ్యాన్ ఎలా తిడతారు వీళ్ళని మనకు కొంచెం సింపతి పెట్టుకొని వాళ్ళని గెలిపించాలనే ఉద్దేశంతో మనం వెళ్తాం. అది మంచి ప్లస్ పాయింట్ అండి కామనర్స్ కి. ప్లస్ పాయింటే. బిగ్ బాస్ కూడా తెలివి ఉంది మరి. కరెక్టే మీరు చెప్పింది, కానీ ఫ్యామిలీ వాళ్ళు చూస్తారు కదా, సో అట్లా ఫ్యామిలీ వాళ్ళు చూసినప్పుడు జర ఇబ్బంది పడతారు, ఇంకా తప్పదు అవన్నీ. అవును, కానీ మనకు అలా సెట్ కాదండి. ఇబ్బంది పడొద్దు, ఏమున్నా క్లియర్ ఉండాలి. మేము ట్రై చేసాం, రిజెక్ట్ చేసారు, అయిపోయింది. మళ్ళీ ఎప్పుడైనా వేరేది ఏదో దొరుకుతుంది దాంట్లో ట్రై చేసుకుంటాం, లేదంటే మనకు ఉంది కదా యూట్యూబ్. ఓకే, సో ఫైనల్ గా మీ గోల్ ఏంటి? గోల్ అనేది మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ తిరగాల, కొత్త కొత్త ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయాలా మంచిగా. ఇప్పుడైతే ఇండియా తిరుగుతున్నాను, ఇంకా ఫ్యూచర్లో ఫారిన్ తిరగాల, కొత్త కొత్త ప్లేసెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసి మన తెలుగు ప్రజలకు అందరికీ చూపెట్టాలా. లేదంటే తెలుగు ప్రజలు బయట ఉంటే వాళ్ళు ఎలా ఉన్నారు ఏంది మొత్తం ఎక్స్ప్లోర్ చేసి నా యూట్యూబ్ ఛానల్లో పెట్టి ఒక మెమరీ లెక్క క్రియేట్ చేయాలని ఉంది. ఇప్పుడు రెవెన్యూ కోసం ఏం చేస్తలేదు, ఒకప్పుడు చేశాను. ఇప్పుడు యూట్యూబ్ అనేది ఫన్ ఎంటర్టైన్మెంట్ మెమొరీ అంతే. ఇప్పుడు నేను పాత వీడియోలు నేను తీసి చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అరే ఇక్కడ పోయినా అలా అంత కష్టపడి ఆడికి వెళ్ళి పైసలు తీసుకొని ఇంటికి 2000 అడిగి అప్పులు తీసి ఆ ట్రిప్ చేస్తే సక్సెస్ అయ్యింది. అలా ఒక మెమొరీ అనేది క్రియేట్ చేసుకొని ఇప్పుడు గోల్ అనేది ఎక్స్ప్లోర్ చేయడం, తిరగడం, ట్రావెల్, ఇదే ఉంది. ఓకే అండి, నేను కూడా అదే కోరుకుంటున్నా. మీరు బాగా ఎంజాయ్ చేయాలని, ట్రిప్స్ వెళ్ళాలని, డబ్బులు బాగా సంపాదించాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.